పూణే లగ్జరీ కారు ప్రమాద కేసులో మరొక కీలక విషయం బయటకొచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ను తప్పించేందుకు అతని తండ్రి చేసిన చీటింగ్ ను పోలీసులు అయితే బయటపెట్టారు. బ్లడ్ లో ఆల్కహాల్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు బ్లడ్ శాంపిల్స్ ని తారుమారు చేసినట్లుగా తెలిపారు. వైద్య పరీక్షల కోసం నిందితుడి నుంచి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ ని చెత్త కుప్పలో పడేసి దాని స్థానంలో వేరే వ్యక్తి రక్తంతో నివేదిక రూపొందించినట్లుగా దర్యాప్తులో తేలింది. వేరే శాంపిల్ తో రిపోర్టు రెడీ చేసేందుకు నిందితుడి తండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు డబ్బు ఆశ చూపినట్లు పూణే సిపి అమితేష్ కుమార్ మీడియాకు తెలిపారు. బ్లడ్ శాంపిల్ మార్చేందుకు బాలుడి తండ్రి డాక్టర్లకు 3 లక్షలు ముట్ట చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులో ససూన్ జనరల్ హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్ అజయ్ తాడ్వే, డాక్టర్ హరిహరన్లను పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. శాంపిల్స్ ను మార్చేందుకు ప్రమాదం జరిగిన రోజు డాక్టర్ తావ్డేతో నిందితుడి తండ్రి మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. బ్లడ్ రిపోర్ట్ లో ఆల్కహాల్ జాడలు కనిపించలేదు, కానీ బార్లలో మైనర్ నిందితుడు మద్యం తాగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నారు అధికారులు.